నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సాటర్డే వీకెండ్, మాకు లండన్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట. 27th సెప్టెంబర్. మోస్ట్లీ మాకు ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ వీకెండ్లోనే అవుతాయి అన్నమాట. ఐదర్ పండక్కి దగ్గరలో వచ్చే వీకెండ్. సో 30కి సద్దుల బతుకమ్మ కాబట్టి ఈరోజు ఒక ప్లేస్లో, రేపు ఒక ప్లేస్లో అట్లా అవుతుంది. సో ఈరోజు నేను బతుకమ్మ సెలబ్రేషన్స్కి వెళ్తున్నా. సో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. లాస్ట్ 2 years కూడా వెళ్ళినా కానీ నాకు తెలిసి వ్లాగ్ చేయలే అనుకుంటా. నేను చిన్న చిన్న షార్ట్స్, వీడియోస్, రీల్స్ అట్లా పెట్టినా కానీ లాంగ్ వీడియో చేయలే. సో ఈసారి చూపిద్దామని అనుకుంటున్నా. మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నా, దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ చేసుకొని, దాని తర్వాత వంట చేసి, అండ్ ఇప్పుడే లంచ్ కూడా చేసేసినాం, అయిపోయింది. లంచ్ చేసే స్టార్ట్ అవుతున్నా. బేసిక్గా ఈవెంట్ 3 o'clockకి స్టార్ట్ అవుతుంది. 3 అన్నప్పుడు 3కి ఎవరు రారు కాబట్టి లైక్ 4:30 or 5 వరకు అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అయ్యి అక్కడ నుంచి ఈవెంట్కి వెళ్తాం. సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 10-15 minutes ఈవెంట్ ప్లేస్. మా దగ్గర నుంచి అయితే 2 hours. ఇక్కడ నుంచి మొత్తం రెడీ అయ్యి 2 hours ట్రావెల్ చేయాలంటే ఇంకా షోకేస్ అయిపోతుంది అండ్ చాలా ఇబ్బందికి కూడా ఉంటుంది నాకు. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళి రెడీ అయ్యేది కూడా షార్ట్ వీడియోలో పెడతా. సో ఈ డ్రెస్ మా మమ్మీయే స్టిచ్ చేసింది. ఇప్పుడు నేను బతుకమ్మకి వేసుకునేది. సో ఆ డ్రెస్ కూడా నేను మీకు షార్ట్స్లో మంచిగా చూపిస్తా. ఈవెంట్లో కూడా ఎంత వీలైతే అంత ఖచ్చితంగా కవర్ చేయడానికి ట్రై చేస్తా, కొంచెం చూపించడానికి ట్రై చేస్తా. బేసిక్గా నేను కెమెరా ముందు ఇంత మాట్లాడతా కానీ బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరినైనా చూపించాలన్నా లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నాకు భయం వేస్తుంది ఏమనుకుంటారో ఏందో అని. అందుకనే నేను మా రూమ్ వాళ్ళని కూడా ఎక్కువ చూపిస్తా, ఫేస్ బ్లర్ చేసి ఏదో ఒకటి చేసి చూపిస్తా, నా ఫ్రెండ్ని తప్ప. సో అట్లా అందుకనే. కానీ కొంచెం వీలైనంత వరకు అయితే ఖచ్చితంగా రికార్డ్ చేస్తా. అటేనా? సో ఇది యాక్చువల్లీ చాలా చాలా చిన్న వ్లాగ్. స్టార్ట్ చేయడం మంచిగా జోష్గానే స్టార్ట్ చేసినా కానీ లేటర్ ఆన్ ఆ స్మైల్ ఫేక్ స్మైల్ అని నాకు అర్థమైపోయింది. నేను ఇంటిని చాలా మిస్ అవుతున్నా, మా మమ్మీని, ఇల్లుని, పండగని. యాక్చువల్గా ఈ ఇయర్ ఖచ్చితంగా బతుకమ్మకి ఇండియాకి రావాలని అనుకున్నా. బయట నార్మల్గా చెప్పడం రాలేనేమో అని చెప్పినా కానీ నాకైతే మనసులో రావాలని ఉండే. బట్ డ్యూ టు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయినా. ఈ ఇయర్ బతుకమ్మ ఎందుకో నాకు అంత ఫుల్ఫిల్లింగ్ అనిపించలేదు అసలు. దో నేను ఒక 6 months ముందే అవుట్ఫిట్ ప్లాన్ చేసుకొని మా మమ్మీతో కుట్టిపించుకొని 1 month ప్యాకేజ్ వచ్చినా కానీ ఎందుకో తెలియదు నాకంత ఎంజాయ్ అనిపించలే. ఐ మీన్ నా ఫ్రెండ్ని కలిసినా నాకు హ్యాపీగా ఉంది, కానీ ఎందుకో బతుకమ్మ వైబ్, ఆ ఫెస్టివల్ వైబ్ నాకు ఎందుకో ఈసారి రాలే అనిపించింది. లాస్ట్ 2 times బాగా ఎంజాయ్ చేసిన. ఒత్తుతారు ఇప్పుడు నువ్వు అది ఇద్దరు వస్తున్ననుకో నేను అవుతున్నా. యాక్చువల్గా 4-5 వరకు ఈవెంట్ దగ్గర ఉండాలనుకున్నా, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వడమే 4కి రీచ్ అయినాం. సో ఈవెంట్కి వెళ్ళేసరికి 6:30 or 6:45 అట్లా అయింది. ఈసారి బతుకమ్మ నేను ఎంజాయ్ చేయలేకపోయినా దిస్ ఫ్యూ మోర్ థింగ్స్ విచ్ మేడ్ మై డే.
సో అదేంటిదంటే నన్ను చాలామంది గుర్తుపట్టి దగ్గరికి వచ్చి మాట్లాడిండ్రు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ దగ్గర నుంచి మంచి మంచి కాంప్లిమెంట్స్ తీసుకుంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ ఫర్ ఆల్వేస్ చీరింగ్ ఆన్ మీ గైస్. అసలు మేబీ నేను గో త్రూ అయ్యే సిచ్యువేషన్స్కి ఇంత పాజిటివ్గా ఉన్నా అంటే నాకు వచ్చే కొన్ని పాజిటివ్ కమెంట్స్ అండ్ పాజిటివ్ కాంప్లిమెంట్స్ వల్లనే. చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి, బట్ అవన్నీ చెప్తే ఓవర్గా ఉంటుంది. కానీ ఐ వాంట్ టు షేర్ వన్ థింగ్. లాస్ట్కి ఒక ఆంటీ వచ్చి చాలా బాగా చేస్తావమ్మా, ఇంట్లో అమ్మాయి లాగానే అనిపిస్తుంది అనగానే నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అంతా బాగుంటే బతుకమ్మ ఖచ్చితంగా ఇండియాలోనే చేసుకోవాలని అనుకుంటున్నా. లెట్స్ సీ. ఐ నో దిస్ ఇస్ వెరీ వెరీ షార్ట్ వ్లాగ్, ఐఎమ్ సారీ ఫర్ దిస్. కానీ నేను స్టిల్ నేర్చుకుంటున్నా ఇంకా వ్లాగింగ్ ఎలా చేయాలి పబ్లిక్లో అనేది. ఎందుకంటే నేను ఒక 2-3 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటే నేను కెమెరా ఫోన్ తీయలేను అనమాట. లైక్ వాళ్ళని ఎక్కడ రికార్డ్ చేస్తానో మళ్ళీ వాళ్ళెంత కాన్షియస్గా ఫీల్ అవుతారో అని. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఏది నచ్చింది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ నచ్చుతుంది అనుకుంటే షేర్ చేయండి, సో దట్ మన యూట్యూబ్ ఫ్యామిలీ గ్రో అవుతుంది. బికాజ్ ఐఎమ్ డూయింగ్ దిస్ సిన్స్ 3 years అండ్ మనం ఇంకా 6,000లోనే ఉన్నాం. ఐ హోప్ మీ అందరి ఫ్యామిలీ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.